శివాలయం మహారాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కవిత అందిస్తారు. ప్రస్తుతం మనమున్నాము కీసర దేవాలయంలో. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇక్కడ ఉంది. అందుకే రామలింగేశ్వర స్వామిగా కీసరలో ఉన్నటువంటి శివుణ్ణి కొలుస్తూ ఉంటారు. శివనామ స్మరణలతో దేవాలయం అంతా మారిమోగిపోతోంది. ఉదయం నుంచే పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయని స్మరించుకుంటూ భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులు ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని దర్శించుకునే ముందే హనుమంతుడు ప్రతిష్ఠించినటువంటి 101 శివలింగాలకి అర్చనలు అభిషేకాలు చేసుకుని లోపలికి వెళ్లడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇక పురాణం ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం బట్టి చూస్తే త్రేతాయుగంలో రావణాసురుణ్ణి చంపిన తర్వాత శ్రీరామచంద్రుడు బ్రాహ్మణ హత్యా పాతకం నుంచి బయటపడడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. ఆ నేపథ్యంలోనే హనుమంతుణ్ణి వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని కోరతారు. అయితే అక్కడికి వెళ్లినటువంటి హనుమంతుడు అక్కడి నుంచి ఎలాంటి లింగాన్ని తీసుకురావాలో అర్థం కాని పరిస్థితుల్లో 101 శివలింగాల్ని అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఈ లోపే సాయంకాలం అయిపోవడంతో శివలింగాన్ని ప్రతిష్ఠించే సమయం కూడా మించిపోతుండడంతో శ్రీరామచంద్రుడు స్వయంగా శివున్నే కోరుకుంటాడు, వేడుకుంటాడు. ఆ నేపథ్యంలో శివుడు ఇక్కడ లింగాకారంలో ఉద్భవిస్తాడు. అందుకనే స్వయంగా ఉద్భవించినటువంటి శివలింగం కాబట్టి రామలింగేశ్వరుడి శివలింగంగా ఇది క్షేత్రంగా ఇక్కడ కొలువవుతుంది. ఇక ఆ తర్వాత ఆ సాయంకాలానికి 101 శివలింగాలతో వారణాసి నుంచి వచ్చినటువంటి హనుమంతుడు తన లింగాన్ని ప్రతిష్ఠించలేదన్న కోపంతో తోకతో ఉన్నటువంటి 101 శివలింగాల్ని విసిరివేస్తాడు. ఆ నేపథ్యంలోనే అక్కడొక లింగం ఇక్కడొక లింగంగా మొత్తం కీసర గిరుల చుట్టూ 101 శివలింగాలు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆగ్రహంతో ఉన్నటువంటి హనుమంతుని కోపాన్ని చల్లార్చడానికి శ్రీరామచంద్రుడు మొదటగా భక్తులు నిన్నే దర్శించుకుని నా దగ్గరికి వస్తారు, అలాగే దీన్ని కీసరి గిరిగా పిలుస్తారంటూ ఒక అభయం ఇస్తాడు. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా ముందుగా హనుమంతుడు ప్రతిష్ఠించినటువంటి లింగాలకి అభిషేకం చేసుకుని లోపలికి వెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ, మీరెక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం మనకి ఎక్కడ కనిపించినటువంటి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. 101 శివలింగాలు అనేవి ఇక్కడ ఉండడం అనేది కీసరలో ఎలా అనిపిస్తుంది? ముందు ఇక్కడే దర్శనం చేసుకుని లోపలికి వెళ్తారా మీరు? అవునండి, ఇక్కడే దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ విశిష్టత ప్రత్యేకత నేపథ్యంలో ఉన్నటువంటి 101 శివలింగాలకి సంబంధించి అభిషేక కార్యక్రమాలు అనేవి ఉదయం నుంచే జరుగుతుంటాయి. ఫలం పుష్పం పత్రం తోయం ఏ విధంగా పూజించినా భక్తులకి దీవెనలు ఇచ్చేటువంటి భోలా శంకరుడు అయినటువంటి ఆ భక్త వత్సలుడు ఈశ్వరుడికి సంబంధించి శంకరుడికి సంబంధించి ఏ విధంగా కొలిచిన పలుకుతాడు అనే ఒక నమ్మకం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఈ కీసరలో శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వరుని దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి. ఉదయాన్నే 4 గంటలకే తొలి పూజ, అలాగే అభిషేకం అనేది ప్రారంభమైంది. రుద్రాభిషేకంతో ప్రారంభమైనటువంటి పూజలు అనేవి ఈ అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంటాయి. సరాయ